హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 65. సుమన బలవంతంగా అడగడంతో ఇక వల్లి వాళ్ళ వదిన దగ్గర ఏమీ దాచకుండా ఇంద్రాణి తనని అనే మాటలు, మన్వితకి ధీరజ్ మీద ఉన్న ఇష్టం, అలాగే శ్రీమంతం రోజు ఇంద్రాణి అన్న మాటలు అన్నీ కూడా చెప్పి ఏడుస్తుంది. మళ్ళీ వెక్కి వెక్కి సుమనని పట్టుకొని. ఆవిడ అన్న మాటలు నార్మల్‌వి కావు అని అర్థమయింది సుమనకి. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా పడలేదు అలాంటి మాటలు. ఎందుకంటే వల్లికి, ధీరజ్‌కి పెళ్లి జరిగి ఏమేళ్ళు గడవలేదు కదా! జస్ట్ 2 సంవత్సరాలవుతుంది అంతే. దానికే ఆవిడ వల్లికి పిల్లలు పుట్టరు అన్నట్టు అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది? అసలు ఇంత త్వరగా ఎవరైనా పిల్లల్ని కంటున్నారా? అయినా పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కంటున్నారు. అలాంటిది 2 సంవత్సరాలకి ఏమైందని ఆవిడ అలాంటి మాటలు అన్నారు? అని సుమన చాలా కోపంగా ఈ ఒక్క మాట ఆ రోజే అక్కడ చెప్పి ఉంటే మీ అత్త ఇంటి వాళ్ళని నిలదీసేవాళ్ళం కదా వల్లి. ఏమైనా నీకు పెళ్లి జరిగి ఎన్నేళ్లవుతుందని ఆవిడ అన్ని మాటలు అంటారు? నిజంగా ఆవిడ అలా మాట్లాడుతుందని అనుకోలేదు. ఆ ఇంటికి పెద్ద ఆవిడ అలాగేనా ఇంటి పెద్ద కోడల్ని అనే మాటలు? ఆవిడే నిన్నే అంత చులకనగా చూస్తే ఇక మిగతా వాళ్ళు ఎంత చులకనగా చూడాలి చెప్పు? ఆవిడసలు అలా ఎలా మాట్లాడుతుంది? అని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఆవిడకి ఏంటి కుళ్ళు అసలు నీ మీద? అని అడిగింది సుమన వల్లిని. ఆ మన్వితకి ధీరజ్ అంటే ఇష్టమంట వదిన. ధీరజ్ ఏమో దాన్ని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా! అదే బామ్మ మనవరాలికి మంట. అందుకే ఆ దొంగ మొహంది ఇంకా ధీరజ్‌కి లైన్ వేస్తూ ఉంటుంది. సందు దొరికితే చాలు ధీరజ్ దగ్గర వాలిపోవాలి అని చూస్తుంది. కానీ ధీరజ్ అలాంటి ఛాన్స్ ఇవ్వడు వాళ్ళకి. అందుకే నేనంటే మంట. పైగా నన్ను బాగా చూసుకుంటాడు కదా! అందుకే వాళ్ళకి నేనంటే కోపం. నా మీద కోపం ఎలా తీర్చుకోవాలి అని ఇలాంటి మాటలని నన్ను బాధ పెడుతున్నారు వదిన. నిజంగా ఫస్ట్ టైమ్ అన్నప్పుడు వాళ్ళని ఎదిరించాను. కానీ సెకండ్ సారి కూడా అలానే అనేసరికి నిజంగా నాకు చాలా బాధ వేసింది తెలుసా? ఒక అమ్మాయిని పట్టుకొని అలా ఎలా అంటారు? నా ఆడపడుచుని నేను నా చేతులతో రెడీ చేసే అంత అర్హత కూడా లేదా? అంత పాపం నేనేం చేశాను? వదిన. నిజంగా ఏదైనా జరగరనిది జరిగితే నన్నే అంటారేమో అని చాలా భయం వేసింది. ఫంక్షన్ అయ్యే వరకు అందుకే అక్కడ ఉండాలి అనిపించక ఇక్కడికి వచ్చేశాను. ధీరజ్‌ని విడిచి ఉండలేను అని తెలిసి కూడా వాడిని తలుచుకుంటూనే ఇక్కడే ఉన్నాను అని అంది వల్లి. నువ్వలా బాధపడడం ఏం నచ్చలేదు వల్లి. నిజంగా బాధ ఉంటుంది అనుకో. కానీ మీ అత్తగారు వాళ్ళందరూ ఏం చేశారు నిన్నంటుంటే? అంది సుమన కోపంగా. నేను ఆ రూమ్‌లో నుండి వెళ్ళాను అని అనుకోని ఆ ముసలి ఇవన్నీ వాగింది వదిన. కానీ నేనక్కడే ఉన్నాను అని వాళ్ళెవరికీ తెలియదు. ఆ మాటలు విన్నాను అని కూడా తెలియదు అని చెప్పింది వల్లి. కానీ ఆ ముసలి, ఆ మనవరాలు ఇద్దరు వల్లి వినాలని ఆ మాటలన్నారని వల్లికి కూడా తెలియదు పాపం. అరె! నీ ముందంటే ఏంటి? వెనకంటే ఏంటి? అసలు నిన్నలా మాట్లాడొచ్చా? ఆమె అలా మాట్లాడడం ఏంటి? అసలు నేను నిజంగా అత్తయ్య గారితో చెప్తాను. అత్తయ్య గారే మీ అత్తయ్య గారితో మాట్లాడి నిన్ను అలా ఎలా వాళ్ళ అమ్మగారు అంటారో తేల్చుకుంటారు అని సుమన కోపంగా అనగానే, అలా ఏం వద్దు వదిన ప్లీజ్ నా వల్ల ఇంట్లో గొడవలు రావడం నాకిష్టం లేదు. ఆ ముసలి అలాగే ఏదో ఒకటి వాగుతుంది. ఇంకొకసారి అది అలా వాగితే దాన్ని నేనే చంపి పడేస్తానులే. ఇంకొకసారి అలా వాగకుండా. ఇప్పుడు మళ్ళీ ఈ విషయాలు తెలిస్తే ఇక్కడ అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. అత్త వాళ్ళ ఇంట్లో కూడా నేను ఏదో గొడవలు పెట్టించినట్టు అవుతుంది. మంచిగా ఉన్న ఇంట్లో గొడవలు పెట్టడం అవసరమా? అది ఇంకొక్కసారి ఏదైనా ఎక్స్‌ట్రా వాగితే దాని సంగతి నేనే చెప్తానులే. కానీ ఆవిడ అలా మాట్లాడేసరికి నిజంగా నాకు బాధ ఆగలేదు ఎందుకో. మరి నాకు కూడా ఎందుకు పిల్లలు అవ్వట్లేదు అన్న సందేహం కలిగి ఇలా ఏడుపు వచ్చేసి ఇక్కడికొచ్చేసాను వదిన. నాకు పిల్లలు ఇప్పటి వరకు అయ్యుంటే ఆవిడ నన్ను అలా మాట అనేది కాదు కదా! అని నా మనసులో కూడా అనిపించింది. హాస్పిటల్‌కి వెళ్దాం. మనకింకా ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అని అంటే, మనకు పెళ్లయ్యి ఏమైనా 25 అవుతుందా? అదే అవుతుంది. నువ్వు తొందర పడితే అవ్వదు కదా! అని అంటున్నాడు. అందుకే ఇక నేను ధీరజ్‌కి కూడా ఏం చెప్పలేదు అని అంది వల్లి. నువ్విలా చెప్పకుండా దాస్తే ఆ ముసలి ఇంకా రెచ్చిపోదా వల్లి? ఎందుకు ధీరజ్‌కైనా చెప్తే అయిపోయేది కదా! అంది సుమన. పోనీలే వదిన దాని పాపాన అదే పోతుంది. నిజంగా నాకు ప్రసన్న సీమంతం ఫంక్షన్ చూసాక బాధ వేసింది. అందుకే అంతలా ఏడ్చాను. ఇంకేం లేదు. నువ్వు ఈ విషయం ఇక్కడితో మర్చిపోవాలి వదిన. లేకపోతే లేనిపోని గొడవలు జరుగుతాయి. అయినా అని సుమన నోరు తెరవకుండా చేసింది వల్లి. ఇక వల్లి అంతగా చెప్పడంతో సుమన కూడా ఎవరికీ చెప్పకుండా ఊరుకుంది.
ఆ రోజు అరవింద్ గారు రాత్రి వచ్చాక వల్లి వెళ్లి వాళ్ళ డ్యాడీని హత్తుకొని, "మీరెందుకు రాత్రంతా నిద్రపోకుండా నా కోసం ఆలోచించారు? నేను చెప్పాను కదా నార్మల్‌గా నేను మిమ్మల్ని మిస్ అయ్యాను అని, వచ్చాను అని. అంతే అని మీరెందుకు కంగారు పడ్డారు డ్యాడీ నా గురించి అంతలా" అని అంది వల్లి. "నువ్వు అంతలా ఏడిస్తే కంగారు పుట్టదా తల్లి? ఎప్పుడైనా ఏడ్చావా ఇన్నేళ్లలో చెప్పు? మీ అత్తారింట్లో ఏదో జరిగిందని అనిపించింది నాకు. అందుకే అంత కంగారు పడ్డాను. ఇప్పటికైనా చెప్పు తల్లి నిన్నెవరేమైనా అన్నారా అక్కడ? ఇంట్లో? ధీరజ్ నిన్ను బానే చూసుకుంటున్నాడు కదా? అని అడిగారు అరవింద్ గారు. డాడీ, ధీరజ్ గురించి నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. ధీరజ్ నన్ను ఎలా చూసుకుంటాడో మీకు తెలియదా? ఒకవేళ ధీరజ్ నన్ను మంచిగా చూసుకోకపోతే నేనక్కడ ఉండను అని కూడా మీకు తెలుసు. ఇక మీకెలా చెప్పాలి చెప్పండి? అసలు నేను ధీరజ్‌ని విడిచి ఎప్పుడైనా ఉన్నానా? దొంగ మొహమోడికి మార్నింగ్ కూడా కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయట్లేదు తెలుసా? నేను వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చాను అని నా మీద అలిగాడు. అని వల్లి బుంగమూతి పెట్టుకొని అరవింద్ గారికి చెప్తూ ఉంటే, "అలా ధీరజ్‌ని వాడు, వీడు అనొచ్చా తల్లి" అన్నారు ఆయన నవ్వుతూ. "మేము ఇద్దరం ఉన్నప్పుడే అంటానులే డాడీ. అందరం ఉన్నప్పుడు అనను. ఈ సీక్రెట్ నీకు తెలిసింది అంతే" అని వల్లి నవ్వుతూ ఉంటే, కూతురి నవ్వులో ఆయన కూడా జత కలిపారు. డాడీ నేనున్న పాటుగా ఏడ్చి ఇలా ఇంటికి వస్తే మీకు ఇన్ని అనుమానాలు కలుగుతాయి అని చెప్తే నేను అస్సలు వచ్చేదాన్ని కాదు తెలుసా? నువ్వు, అమ్మ, వదిన నన్ను ప్రశ్నలతో చంపేస్తున్నారు. మీకు అంతగా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి. ఇప్పుడే మా ఆయనను పిలిచి మా అత్తారింటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మా ఆయనకొక్క ఫోన్ చేస్తే అర్ధ అర్ధరాత్రైనా వచ్చి నన్ను తీసుకెళ్తారు అంది వల్లి. రేయ్! మేమెందుకురా అలా అంటాం చెప్పు. ఏదో నువ్వలా ఏడ్చేసరికి మాకు చిన్న అనుమానం కలిగింది. ఇది నీ ఇల్లు తల్లి. నువ్వెప్పుడైనా రావచ్చు. కావాలి అంటే నువ్విక్కడే ఉండొచ్చు. అర్థమైందా? అంతే తప్పితే నిన్ను ఇంటికి రావద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదమ్మా. నువ్వు నా ఇంటి మహాలక్ష్మి. నా ఇంటి ఆడపడుచువి. నిన్ను ఎవరైనా ఒక మాట అంటారా? అన్న వాళ్ళని బతకనిస్తానా నేను? అని అరవింద్ గారు సీరియస్‌గా అనగానే, అవును డాడీ. ఆ ముసల్దాన్ని కూడా నాకు చంపాలి అని ఉంది. కానీ పాపం మా అత్త వాళ్ళ అమ్మని ఊరుకుంటున్నాను. లేకపోతే ఇప్పటికి దాన్ని చంపి బొందబెట్టేదాన్ని దొంగ మొహంది. ఎంత ఏడిపిస్తుందో తెలుసా? అని వల్లి మనసులో అనుకుంటూ నన్నెవరేమంటారు? అని ఆ రోజు వాళ్ళ అమ్మ, నాన్న దగ్గర గారాలు పడుతూ వాళ్ళ నాన్న తినిపించగానే భోజనం తినేసి వల్లి తన రూమ్‌లోకి వెళ్ళకుండా వాళ్ళ అమ్మ, నాన్న దగ్గరే పడుకుంది. కూతురు చిన్న పిల్లగా ఉన్నప్పుడు